హలో అండి, వెల్కమ్ టు నిహాస్ టేస్టీ ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం కొత్త స్వీట్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి చపాతీ పిండి 1 కప్పు, పల్లీలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, సాల్ట్ తగినంత అంటే ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. దానికన్నా ఎక్కువ వేసుకోవద్దు స్వీట్లో. దాంతో 1.5 కప్ మైదా పిండి వేసుకోవాలండి. చేసే విధానం వచ్చేసి పల్లీలు సిమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలండి. హై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసుకొని మళ్ళీ నువ్వులు కూడా అలాగే స్లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలండి. అవి బ్రౌనిష్ కలర్ రావాలి. నువ్వులు కూడా ఫ్రై అయ్యాక పక్క తీసి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, బెల్లం ఇప్పుడు కూడా మిక్సీ వేసుకోవాలండి. చాలా మంచి ఫైన్ పేస్ట్ అయిందండి. ఇలా ఫైన్ పేస్ట్ అవ్వాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ జార్ నుంచి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఒక బౌల్లో వేసుకొని మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు ఉండకూడదండి. ఉండలు ఉంటే మనకి చపాతీలో చేయడానికి స్టఫింగ్లో ప్రాబ్లం అవుతుంది. బాగా ఉండలు లేకుండా హాయిగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి చేసుకునే విధానం అండి కలుపుకునేది. సో 3 కూడా చపాతీ పిండి, మైదా కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ కలుపుకొని దాని తర్వాత కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలండి. చపాతీ పిండిలా కలుపుకొని దాంట్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎందుకు వేస్తున్నాము అంటే మైదా పిండి కదా, సో చేతులు అంటుకోకుండా రుచిగా ఉంటుంది. చపాతీ పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో అందుకని ఆయిల్ వేస్తాము. బాగా కలుపుకొని 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలండి. ఇది స్టఫింగ్ విధానం అండి. నేను అల్యూమినియం ప్లేట్ తీసుకున్నాను. అల్యూమినియం ప్లేట్ ఎందుకు తీసుకున్నాను అంటే మైదా పిండి మనకి చపాతీ చేయడానికి రాదు యాక్చువల్లీ చాలామందికి రాదు. సో దీంట్లో చూడండి ఎంత మంచిగా స్ప్రెడ్ అవుతుందో. సో అల్యూమినియం ప్లేట్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి అలాగే కొంచెం మైదా పిండి వేసుకొని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసి దాని తర్వాత చపాతీలు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. చూడండి దీంట్లో స్టఫింగ్ మనం ఏదైతే పౌడర్ వేసుకున్నామో అదంతా కూడా చపాతీ చేసుకొని దానిపైన ఇట్లా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఎడ్జెస్లో బాగా నొక్కేసి మళ్ళీ ఇంకా హాఫ్ ఫోల్డ్ చేసి సమోసా షేప్లో చేసుకోవాలండి. ఇలాగా తీసి చపాతీలు ఎలా కలుపుకొని ఇలా చేస్తాము అలా చేసుకోవాలండి. బాగా అటు ఇటు కూడా బాగా కలచాలండి. లోపల ఉన్న బెల్లం అనేది కరిగేసి ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది. మనకి వేడి తగలాలి దానికి. చూడండి ఎంతో రుచికరమైన మన స్వీట్స్ చాలా రెడీ అండి. చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.